హాయ్ అండి. వెజ్ బిర్యానీ విత్ మటన్ కర్రీ అండి. ఇది మా సండే స్పెషల్ అండి. సండే స్పెషల్‌గా ఈజీగా టైం లేదు, చాలా వేగంగా అయిపోవాలి అనుకుంటే ఇలా అయితే చేసేయండి. కుక్కర్‌లో అయితే నేను మటన్ కర్రీ అయితే చేశానండి. చాలా వేగంగా అయిపోద్దండి. అలాగే వెజ్ బిర్యానీ అయితే చేసుకున్నానండి. సింపుల్‌గా మన కాడ ఉన్న వెజిటబుల్స్తోనే మనమైతే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. మధ్యలో కొన్ని టిప్స్ చెప్తూ వీడియో అయితే నేను కంటిన్యూ చేస్తానండి. వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామండి. ఒక గ్లాసు బాస్మతి రైస్, ఒక గ్లాసు సోనా మసూరి రైస్ అయితే నేను తీసుకున్నానండి. అవే సన్న బియ్యం అంటారు కదండీ! వాటినైతే తీసుకున్నాను. 1 గ్లాస్ తీసుకున్నాను. 2 గ్లాసెస్ అయితే నేను తీసుకున్నానండి. మంచిగా కడుక్కున్నాను. 2 టైమ్స్ అయితే మంచిగా బియ్యాన్ని అయితే కడుక్కొని నానపెట్టుకోవాలండి. 1 అవర్ టైం ఉంటే 1 అవర్ నానపెట్టుకోండి. లేదంటే హాఫ్ అన్ అవర్ అయితే నానపెట్టుకోండి. మీరు ఇలా నానపెట్టుకున్నాక మీకైతే మధ్యలో కొన్ని టిప్స్ కూడా నేనైతే చెప్తానండి. ఆనియన్స్ని కట్ చేసి ఇలా వాటర్లో వేయడం వల్ల ఆనియన్స్ అనేవి కళ్ళు మండవండి. కట్ చేసేటప్పుడు ఘాటు ఎక్కువగా ఉన్నట్లయితే అలా చేయండి. ఓ బాండి పెట్టుకొని ఆయిల్, గీ వేసుకొని అలాగే బిర్యానీ మసాలాలు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. నేనైతే చాలా తక్కువ స్పైసెస్ అయితే ఇక్కడ యూజ్ చేస్తున్నానండి. సమ్మర్ కదండి, చాలా వేడిగా ఉంది. అలా అని సండే మనమైతే తినడం అయితే మానం కదండి. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అలాగే టమాటా కూడా ఫ్రై చేసుకోవాలండి వేసుకొని. క్యారెట్, ఆలు వేసుకోవాలండి. టమాటా ఫ్రై అయినాక ఇవి కూడా మంచిగా ఫ్రై అయిపోవాలండి. మీ దగ్గర బీన్స్ అయినా ఏమైనా ఉంటే వేసుకోండి. నేనైతే ఆలు, క్యారెట్ మాత్రమే వేసుకున్నానండి. అలాగే అప్పటికప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని వేసుకున్నట్లయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేనైతే ఎక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను స్టోర్ చేయనండి. ఎప్పటికప్పుడే వేసుకుంటానండి. మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి. అల్లం ఎక్కువ వేసుకుంటారా, వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటారా అనేది నాకైతే కామెంట్ చేసేయండి. అలాగే వెజిటేబుల్స్ కూడా ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకున్నాక టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఇందులో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. నేను ఈ వాటర్ అయితే 2 గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను కదండి. 4 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. నార్మల్ సన్ రైస్కి ఎలా యాడ్ చేసుకుంటున్నామో అలాగే యాడ్ చేసుకున్నానండి. నేనైతే వాటర్ యాడ్ చేసుకుని వాటర్ అయితే మరిగినంత వరకు ఉంచుకోవాలండి. ఈ లోపు అయితే మా బాబు నేను వీడియో తీస్తుండగానే భజన పోయాడండి ఆడుకుంటూ. వాడినైతే పడుకుని పెట్టేసి మళ్ళీ నేనైతే వీడియో చేసేటప్పుడైతే చిన్నపిల్లలతో చేస్తే చాలా కష్టం ఉంటుందండి. వాళ్ళు ఆడడము, ఆడుకోవడము, ఏం చేస్తున్నారో అదో టెన్షన్ అయితే ఉంటుందండి. ఒక ప్రతి ఒక్కరూ ఇలాగే కష్టపడి వీడియోస్ అయితే తీస్తున్నారండి. నేను ఒక్కదాన్ననే కాదు, చాలామంది అయితే ఉన్నారు చిన్నపిల్లలతో వంట చేసుకుని వీడియోస్ చేసుకునే వాళ్ళు. అలాగే వాటర్ మరిగినాక రైస్ వేసుకొని మనమైతే రైస్కి అయితే ఉడకనాడికి పెట్టానండి. ఈ లోపు అయితే మటన్కి ఏమేమి కావాలో అవన్నీ కట్ చేసి పెట్టుకోనండి. నేనైతే కుక్కర్లో చేస్తున్నానండి ఈ మటన్ కర్రీ అనేది. కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకున్నాక కొంచెం మసాలాలు అయితే వేసానండి. బిర్యానీ మసాలాలు ఎక్కువగా వేయలేదండి. ఇంకా ఇందులో అంతకు మించి అయితే మసాలాలు అయితే నేనేం వేయనండి. ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకుని వేసుకున్నానండి. ఈ ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అయిపోయాలండి. రంగు మారినాక టమాటా అయితే వేసానండి. టమాటా వేయడం వల్ల మంచి గ్రేవీ వస్తుందండి మటన్కి అయితే. టమాటా కూడా వేసి టమాటా కూడా ఫ్రై అయిపోవాలండి మంచిగా. చూడండి మంచిగా టమాటా ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి. 1 టీ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నానండి. ఈ లోపలికైతే బిర్యానీ ఉడికిందా లేదా అని చూస్తున్నానండి. కొంచెం వాటర్ అయితే ఉందండి. దీన్ని అయితే ఆ పక్కకి షిఫ్ట్ చేస్తానండి. ఇదైతే ఇంకా ఉడకాలండి బిర్యానీ అయితే. ఇందులో అయితే మంచిగా మన టమాటా అంతా మగ్గినాక మటన్ అయితే కడిగి పెట్టుకున్న మటన్ అయితే వేసుకుంటున్నానండి. ఇదైతే 1/2 కేజీ మటన్ అండి. ఎంతమంది వచ్చినా మనము చాలా ఈజీగా చేయగలమంటే ఇలా ప్రాసెస్లో చేసుకున్నట్లయితే చాలా ఈజీ చేస్తామండి. మటన్ కూడా వేగంగా కుక్కర్లో పెట్టడం వల్ల వేగంగా ఉడికిపోద్ది. బగారాన్నం కూడా ఉండడం వల్ల చాలా ఈజీగా వంట అయితే మనము చేసుకోవచ్చండి. సింపుల్గా మంచిగా చేసుకోవచ్చండి. టేస్ట్ తగ్గ సాల్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని ఈ మటన్ అనేది ఫ్రై అవనివ్వాలండి. ఉప్పు కారాలు వేయడం వల్ల మటన్ మంచిగా పడుతుంది. కొంచెం ఫ్రై అవ్వడం వల్ల అందులో నుంచి వాటర్ కూడా వచ్చి మటన్ అయితే ఉడుకుతుందండి. ఇలా ఉడికినాక 1 టీ గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటే చాలండి, ఎక్కువ అవసరం లేదండి. వాటర్ వేసుకొని కలుపుకొని కుక్కర్ విజిల్ అయితే పెట్టేయాలండి. 3 విజిల్స్ పెట్టుకున్నట్లయితే మనకి మంచిగా మటన్ అయితే ఉడికిపోతుందండి. 3 విజిల్స్ వచ్చినాక తీసి అయితే చూపిస్తున్నానండి.
చూడండి మటన్ అయితే మంచిగా ఉడికిపోయిందండి. ఇందులో కాస్త వాటర్ అయితే ఉంటాయండి. ఆ వాటర్ ఇంకేటట్లయితే నేను మళ్ళీ మంట పెట్టి ఉడికిస్తున్నానండి మటను. గ్రేవీ కొంచెం థిక్ వచ్చినట్లు. మీకాడ మటన్ మసాలా ఉంటే వేసుకోండి. ఇంకొద్ది గ్రేవీ థిక్‌గా ఉంటది. అయినా ఇది చల్లగా అయిపోయినాక గ్రేవీ అయితే థిక్‌గా అయిపోద్దండి. మటన్ ఇలాగ ఉడికినాక దింపేయడమేనండి. మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి చల్లగా అయినాక మనకి ఎంత థిక్‌గా అయిపోయిందో. మీకు కూడా నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.